పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ విదేశీ ఉద్యోగాలను ఆశచూపి విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. పల్నాడు జిల్లా పోలీసు ప్రజా వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 30 లక్షల నుంచి 40 లక్షలు కొల్లగొట్టారు. ఇన్స్టిట్యూట్ యజమాని పసుమర్తి కిషోర్, మేనేజర్ కత్తి సునీతలు తమ వద్ద సుమారు 5 కోట్లకు పైగా వసూలు చేశారన్నారు. డబ్బులు అడిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నేను బ్లాస్టింగ్లో దెబ్బతగిలి నేను ఇంటికి వచ్చా. నాకు సన్న అక్షరాలు కనిపించదు సార్. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు సార్. పెద్ద అబ్బాయి ఏ మగపిల్లగాడు అయితే ఉండో ఆ పిల్లగాడిని పసుమర్తి కిషోర్ దగ్గర నేను చదివిస్తే అతను లాస్ట్కి ఈ అమౌంట్, కాలేజీ అమౌంట్ అయితేనే, అబ్రూడ్ పంపించిన అమౌంట్ అయితేనేమి మొత్తం కట్టించుకొని నీకు దిక్కుండ కాడ చెప్పండి, ఒకసారి ఢిల్లీ పంపించి ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ ఫెయిల్ అయిన రిఫ్యూజ్ వచ్చింది, మీది వీసా. హైదరాబాద్ పంపిస్తే రిఫ్యూజ్ వచ్చింది అని చెప్తే మీ ఖర్చుల వాటికి మీరు తీసుకొని నా అమౌంట్ నాకు వాపస్ ఇవ్వండి 40 లక్షలు. మీకు అంత ఖర్చు అయితే అంతకి డబ్బులు తీసుకోండి. వీసాకు అయితే మహా అయితే 25,000 25,000 అయింది సార్, 15,000 అయింది సార్. దానికి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఈయనని ఏడుకున్నా సార్. కాలేజీకి వెళ్ళి లాస్ట్కి వాడి సర్టిఫికెట్ కూడా ఇవ్వడేమోనని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాడి సర్టిఫికెట్ బయటికి తీసుకొచ్చా సార్. నేను ఇప్పుడు ఎస్పీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారండి సార్? సార్ మేము ఇప్పుడు ఇవాళ 8 మంది పిల్లలు వచ్చినాం సార్. ఇంకా పిల్లలు ఉన్నారు సార్. వీళ్ళందరూ ఒకసారి క్లోజ్ కావాలనేసరికి పరాయి ఊరోళ్ళు ఒకసారి అటు గుంటూరు, ఈ పెదకూరుపాడు కూడా ఒక